హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఇప్పుడు చూస్తున్న టాపిక్ ఎక్కడ చూసినా కూడా హేమ రే పార్టీ అనే విషయమే తెలుస్తుంది. రీసెంట్లీ కరాటే కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఇవాళ హేమ గారు దొరికిపోవడం కూడా జరిగింది. టెస్ట్లో కూడా పాజిటివ్ రావడం జరిగింది. కరాటే కళ్యాణ్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఓకే అక్క, చూస్తే కనుక మీరు ఆల్రెడీ మన ఖండించడం జరిగింది. ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. కానీ ఫస్ట్ హేమ గారి విషయం రాగానే మీరే స్పందించారు. ఇప్పుడు ఏమంటారు, తనకు పాజిటివ్ వచ్చింది, డ్రగ్స్ తీసుకున్నారని చెప్తున్నారు, దొరికిపోయింది. అంటే నేను మనస్ఫూర్తిగానే ఆవిడ డ్రగ్స్ వరకు వెళ్తుంది అనుకోలేదు. Okay. యాక్చువల్గా డ్రగ్గిస్ట్ కాదేమో, ఏదైనా ఉంటే మందు తాగుతారేమో, అలా జనరల్గా పార్టీలకు వెళ్తే అట్లాంటి ఉంటాయేమో అనుకున్నాను. కానీ డ్రగ్ తీసుకుంటారు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయని విషయం అది. కానీ బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆవిడ కూడా అందులో డ్రగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, తీసుకున్నారని వచ్చేయడం కొంచెం బాధాకరం. ఆవిడ దోషి అయితే మాత్రం ఖచ్చితంగా శిక్ష అనిపించాల్సింది అంతే. ఓకే, ఒకవేళ మా అసోసియేషన్ వాళ్ళు దీనికి ప్రొటెస్ట్ చేస్తారా? ఒకవేళ ప్రొటెస్ట్ చేస్తే మీరేం నిర్ణయం తీసుకుంటారు మేము? మా అసోసియేషన్ వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు నిర్ణయం, ప్రొటెస్ట్ చేస్తారా చేయరా అన్నది నాకు తెలియదు. విష్ణు గారికి తెలియాలి. డిపెండ్స్ ఆన్ మన విష్ణు, మంచి విష్ణు అనమాట. ఆయన ఇష్టము, ప్రెసిడెంట్ ఆయన ఇష్టమే. ఆయన ఏం చెప్తారో, ఆయన ఏం చేస్తారో, దీన్ని ఏ విధంగా తీసుకుంటారో ఆయన వస్తే కానీ చెప్పలేం. ఆయన లేరు ప్రజెంట్, ఆయన వచ్చినాకే డెసిషన్ అవుతుంది. బట్ ఏదో ఒక పనిష్మెంట్ ఉంటుందా లేకపోతే ఉండదా అన్నది నాకు తెలియదు. ఉంటుందా అన్నదే నాకు, ఎందుకంటే నాకు తెలిసిన వరకు బైలాస్ మేము చూస్తున్నాం కాబట్టి మరి ఉండొచ్చు. కానీ హేమ గారి విషయం వచ్చినప్పుడు విష్ణు గారు ఏమైనా ఫోన్ చేసి మాట్లాడడం కానీ స్పందించడం జరిగిందా? ఆయన ఇంటర్నేషనల్ క్యాన్స్లో ఉన్నారు. Okay. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఈ ఇష్యూ మాట్లాడేంత లేదు కదా, Okay. అంత అవసరం లేదు కదా. Yes. వచ్చినాక తేల్చుకోవచ్చు. Okay. ఆయన అక్కడి నుంచి స్పందించాల్సినంత పెద్ద ఇష్యూ కాదు ఇది. Okay. ఇది అంత అసలు మంచి ఇష్యూ కూడా కాదు. అలాంటి దానికోసం ఎలా స్పందిస్తారు? Okay. కానీ ఈ విషయం రాగానే ఫస్ట్ మీరే స్పందించడం జరిగింది, తప్పని ఖండించడం జరిగింది. మిగతా ఆర్టిస్టులు ఎవరు కూడా దీని మీద స్పందించలేదు, ఎవరు కూడా రాలేదు ముందుకు. దేనికి కారణం ఏంటి? నాకెందుకు అనుకుంటారు, నేను సోషల్ అవేర్నెస్ కోసం, సోషల్ కాజెస్ కోసం ఫైట్ చేస్తాను. ఎవరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ తిండి వాళ్ళు, వాళ్ళ ఇల్లు వాళ్ళు, ఎవరు వచ్చి పని చేస్తున్నారు చూపించండి ఇండస్ట్రీలో. కాబట్టి ఈవిడ కూడా సోషల్ కాజ్ కోసం చేస్తాను, నేను అమ్మాయిల కోసం ఫైట్ చేస్తాను చెప్పే మనిషి. కాబట్టి నేను ఈ విషయం అందరి మీద నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్టు అరుస్తావు కదా అక్క, ఇలాంటి వాళ్ళని చేయకూడదు, ఇలాంటి దగ్గరికి వెళ్ళకపోతే ప్రాబ్లం లేదు కదా, మనం చేసే ముందు మనం చూసుకోవాలని ఒక వీడియో పెట్టా. ఎందుకంటే ఈవిడ గతంలో చెప్పినవన్నీ, అంటే మనం సోషల్ అవేర్నెస్ కోసం పనిచేస్తామని మనమే ముందు గట్టిగా ఉండాలి కదా. మనం చేసే తప్పులు చేసేసి అందరికీ చెప్పేస్తాం నీతులు అంటే కుదరదు. అదే నేను ఖండించింది, అంతకుమించి ఇంకేం లేదు. ఆవిడ బాగుండాలి, ఆవిడ మంచిగా, ఆవిడ అందులో దొరకకూడదు ఏ విధంగా కూడా అన్నదే నేను అనుకున్నా. నేను కూడా కోరుకుంటున్నా, నువ్వు మంచిగా బయటికి రావాలి క్లీన్ చిట్తో అనుకుని అన్నాను. మొన్న ఇంటర్వ్యూస్లో కూడా అదే చెప్పాను. బట్ ఇవాళ భిన్నంగా ఆవిడ దోషి అన్నట్టుగా వచ్చింది. మరి ఇంకా చూడాలి. చూస్తే కనుక ఇది టెలికాస్ట్ అయిన తర్వాత కూడా నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను ఫామ్ హౌస్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను అని కూడా వీడియో ఆన్ ది స్పాట్లో రివీల్ చేయడం జరిగింది. దాని మీద ఇప్పుడు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్కి దానికి ఏం చెప్తారు మ్యామ్? ఆమె అంటే ఏమంటారు దాన్ని, వీడియో పెట్టడానికి కారణం ఏంటిది అసలు? అంటే తప్పించుకుందాం అని పెట్టి దొరికిపోయింది. తప్పించుకోవడానికి చేద్దాం అనుకున్నా, అంటే టైం వస్తే ఎవరు ఆపలేరు. నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకు నువ్వు మేనేజ్ చేస్తావు. దొరకకపోతే దొరికితే దొంగ. ఇప్పుడు అదే పరిస్థితి. ఆమె దొరికింది అని చెప్తున్నా కూడా లేదు నేను ఇక్కడ ఉన్నానని బుకాయింపులో మాట్లాడింది. ఆమె అన్ని అబద్ధాలు చెప్తుంది చాలా విషయాల్లో అని అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఆవిడ పరిస్థితి, ఆవిడ ఏది చెప్పినా ఇప్పుడు నమ్మరు కంప్లీట్గా. అంటే ఉన్న నమ్మకాన్ని కూడా కోల్పోయింది ఆమె చెప్పినవన్నీ నిజాలు కావు అబద్ధాలు అనేది. ఇప్పుడు అబద్ధాలు నిజం అంటూ పోలీసులు చూపించారు. ఈమె నిజం చెప్తుందా అని మీరు అనుకుంటున్నారు, కానీ ఈవిడ అబద్ధం చెప్పింది. ఈవిడ హైదరాబాద్లో ఉన్నా కూడా ఆవిడ డ్రగ్ తీసుకుంది. ఈవిడ అక్కడ ఆ రోజు ఉంది, లేకుండా అక్కడి నుంచి ఒక రిలీజ్ చేసింది ఒక వీడియో బయట అని చెప్పేసి అది క్లారిఫికేషన్ ఇచ్చారు. అది తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో 10 తప్పులు చేసింది ఆమె, అంతే. ఓకే, ఈ లాస్ట్లో క్వశ్చన్, రే పార్టీ అనేది చాలా బడాబాబులు ఇవి చాలా మంది వెళ్తున్నారు, దీనికి బానిస అవుతున్నారు, చాలా పార్టీస్ ఎంజాయ్ చేస్తున్నారు, దీనికి ఏమంటారు? అసలు ఇలాంటి పార్టీలకు పర్మిషన్ ఇవ్వకూడదు. పర్మిషన్ కాదు అసలు, వీటిపైన పాల్గొన్న వాళ్ళకి పెద్ద సెక్షన్స్ వేయాలి. పిల్లల భవిష్యత్తులు నాశనం అయిపోతున్నాయి. దీనికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఇంట్లో వాళ్ళతో గొడవలు పడుతున్నారు, డబ్బులు తీసుకొని పారిపోతున్నారు, దొంగలు అయిపోతున్నారు, పిచ్చిగా నరాల వీక్నెస్, పిల్లల లైఫ్లో రూయిన్ అయిపోతున్నాయి. సో తల్లిదండ్రులు నిఘా పెట్టాలి, ఇలాంటి పార్టీలకు వెళ్ళకూడదు, పబ్బులకు అసలు వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ క్యాన్సిల్ చేశారు. ఇదే నా అడ్వైజు, నా ఫీల్ కూడా అదే. చాలా వరకు చూస్తే రే పార్టీ అనగా సెలబ్రిటీస్ ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. దీనికి ఏంటి రీజన్ అసలు? అది నాకు తెలియదండి. ఇప్పుడు మా సెలబ్రిటీస్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం, ఇక్కడ ఓపెన్ చేస్తాం అని పిలుస్తారు. ఆ పబ్బులకు ఓపెన్ చేసినట్టు పిలుస్తారు. అప్పుడు ఆ పబ్బులు ఓపెన్కి వెళ్తారు, అలా ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళకి నచ్చుతుంది, ఏదో వీళ్ళకి అలవాటు ఉంది అనుకోండి, వీళ్ళు తాగుతున్నారు, తిరుగుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఇలా వచ్చేస్తున్నారు. సెలబ్రిటీ కదా అందరూ వస్తారు, మేము కొంచెం గ్లామర్ ఫీల్డ్ కూడా మేము కనిపిస్తున్నాం అంతే. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.